నమస్తే. కరీంనగర్ లో మొత్తానికైతే సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే 2026 ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి మనతో పాటు మాట్లాడడానికి వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ రమాదేవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉంది? మొత్తానికైతే చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది. పిల్లలు ప్లస్ తల్లిదండ్రులు వచ్చారు, మిల్స్ కూడా అరేంజ్ చేశారు. సో ఇది ఎన్ని రోజుల కష్టం? ఆల్మోస్ట్ 2 months నుంచి కష్టపడుతున్నాం సార్. పిల్లల ఫేస్ లో హ్యాపీనెస్ చూడడానికి. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ సమ్మర్ క్యాంప్ పిల్లలే. ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి టోర్నమెంట్స్ ఆడుతూ ఉంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్టడీస్ లో కూడా కొంచెం ఫోకస్ పెరుగుతుంది. అలా ఉంటుంది. ఎలా ఉంది ఇప్పుడు మామూలుగా చిన్న పిల్లలకు ఒక 5 years పిల్లల నుంచి చూస్తే మామూలుగా మనం కరోనా టైం నుండి చూస్తున్నాం, పిల్లలు ప్రతిదానికి గేమ్స్ కూడా మొబైల్ లోనే ఆడుతున్నారు. సో ఎట్లా అంటే మీరు పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటారు, పిల్లలకి ఏం చెప్పాలనుకుంటారు? అసలు ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ క్రీడలో చేయడం వల్ల సో వాళ్ళకి ఎలా అంటే డెవలప్ అవుతారు? వాళ్ళకి అంటే ఈ కరాటే అయినా ఎనీ యాక్టివిటీ, ఎనీ ఆర్ట్ అది నేర్చుకోవడం గ్రౌండ్ ఈవెంట్ లో ఇలా ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లలకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. 100% స్టడీ మీద 100% ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. ఓన్లీ కరాటే అని కాదు, ఏ యాక్టివిటీ. ఈవెన్ నేను క్లాసికల్ మ్యూజిక్ టీచర్. సో అంటే ఇప్పుడు మామూలుగా ఈ కరాటే అంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ గురించి ముఖ్యంగా మహిళలకి ఎక్కువ అవసరం ఉంటుంది జెంట్స్ కంటే. సో దాని గురించి ప్రతి అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేయగలుగుతుంటారు. ఇప్పుడు మనం ఎనీ టైం కూడా ఈవెన్ నేను ఎనీ టైం బయటకు వెళ్ళడానికి ఇప్పుడు ఎవరైనా మనల్ని అటాక్ చేసినా కూడా ధైర్యంగా మనం చేయగలుగుతాం వాళ్ళని. సో మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. భయపడాల్సిన అవసరం అమ్మాయి నేను బయటకు వెళ్ళొద్దు అని అలా ఏముండదు. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓన్లీ స్కూల్ స్టడీస్ కాకుండా ప్రతి చైల్డ్ కి ఏదో ఒక యాక్టివిటీ కంపల్సరీ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ నేర్పిస్తేనే బాగుంటది. లేదంటే వాళ్ళు మొబైల్ కి అడిక్ట్ అవ్వడం, ఆన్లైన్ గేమ్స్, వాళ్ళ మెమరీ లాస్ అవన్నీ ఉంటాయి. సో అంటే చాలా ఖర్చు కోచి ఇంత పెద్ద ఆర్గనైజ్ చేస్తున్నారు. సో స్పాన్సర్లు కూడా ముందుకు వచ్చారు. సో స్పాన్సర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నెక్స్ట్ టైం ఏ రేంజ్ లో ఉండబోతున్నారు? యాక్చువల్ గా స్పాన్సర్స్ ఇంకా ముందుకు వస్తే మేము ఈవెంట్ ఇంకా చాలా పెద్ద ఈవెంట్ చేయడానికి ఈ ఇయర్ లోనే ప్లాన్ చేస్తున్నాము. అంటే త్రూ అవుట్ తెలంగాణ కాకుండా నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లాగా ప్లాన్ చేస్తున్నాం. సో ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు వస్తే ఖచ్చితంగా. ఇప్పుడు స్పాన్సర్ చేసిన రిథమ్ ఆఫ్ ఆర్ట్స్ ప్రవీణ్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. శ్రీనివాస్ సార్ కూడా వాళ్ళు రిథమ్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ.